దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాల ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు ఆలకించాలని క్రీస్తు ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీతో ఒక ఆలోచనాత్మకమైనటువంటి కొన్ని మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ తెలిసినటువంటి విషయమే, మనందరము కూడా ఎరిగినటువంటి విషయమే. ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి ప్రాణి, ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి మానవుడు కూడా తల్లి గర్భములో నుండి బయటకు వస్తాడు. ఈ భూమి మీద భూవాసిగా మారాలి అంటే ఒక ప్రాణి కానీ, ఒక మనుషుడు కానీ, ప్రాణముతో ఉన్నటువంటి ఎవరికైనా సరే, ఎవరైనా ముందు గర్భవాసిగా ఉండాలి. ఆ గర్భవాసము నుండి భూవాసిగా మారాలి. మానవుల విషయానికి వస్తే, మానవుడు గర్భవాసములు 9 మాసాలు ఉన్న తరువాత గర్భవాసము నుండి భూవాసిగా మారిపోతూ ఉన్నాడు. ఈ మానవుడు భూవాసిగా మారిన నాడు దాదాపుగా 2 నుండి 3 కేజీల బరువుతో ఈ భూవాసిగా వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ భూమి మీదికి వచ్చినటువంటి మానవుని యొక్క అవయవములు పెరిగి పెద్దదవి, మానవుడు తన శరీర బరువును పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాగూ భూమి మీదికి వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా, భూవాసిగా మారినటువంటి ప్రతి మానవునికి కూడా తల్లి గర్భములోనే పునాది వేయబడింది. ప్రతి మానవునికి తల్లి గర్భము అవసరమైనది. కానీ ఈ ప్రపంచ చరిత్రలో తల్లి గర్భము లేకుండా, తల్లి గర్భము యొక్క అవసరము లేకుండా ఒక బిడ్డ ఈ భూమి మీదికి రావడానికి, ఒక మానవుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టడానికి తల్లి గర్భము యొక్క అవసరము లేకుండా వచ్చినటువంటి మానవులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. వారి జీవితంలో పుట్టుక లేదు. వారి జీవితానికి పుట్టుక అనేది వారికి తెలియదు. వారు ఈ భూమి మీదికి వచ్చి ఈ భూమి మీద నివసించారు. వారికి తల్లి లేదు, తండ్రి లేడు. తల్లి తండ్రి లేనటువంటి 2 వ్యక్తులు ఈ భూమి మీద నివసించారు. వారెవరు? ఆదాము, హవ్వ. ఆదాము, హవ్వలు తల్లిదండ్రులు లేనటువంటి వారిగా ఈ భూమి మీదికి వచ్చారు. వారి జీవితానికి పుట్టుక లేదు. వారు నిర్మించబడినటువంటి వారు. వారు నిర్మించబడినటువంటి వారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా గర్భవాసము నుండి భూవాసిగా మారాడు. కానీ ఆదాము మాత్రం భూగర్భములో నుండి బయటకు వచ్చాడు. భూమి యొక్క గర్భములో నుండి బయటకు వచ్చాడు. ఎలాగూ వచ్చాడు? ఆదాము పుట్టినవాడా, నిర్మించబడినటువంటి వాడా? ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనములో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములు జీవాయువును ఊదగా నరుడు జీవాత్మగా మారిపోయాడు.
మొట్టమొదటిగా దేవుడు మానవుని తయారు చేయాలనుకున్నప్పుడు మానవుని ఈ ప్రకృతి వడిలో పరుండబెట్టాలని ఆలోచన చేసిన నాడు మానవుని దేవుడు తన స్వహస్తములతో తయారు చేశాడు. నేల మట్టిలో నుండి దేవుడు మానవుని తీసుకొని ఆ నేల మట్టితో దేవుడు మానవుని తయారు చేశాడు. ఆ నేల మట్టి ఎక్కడ నుండి తీశాడు? ఏ ప్రాంతము నుండి తీశాడు? మట్టి నుండి తీశాడు అనగానే ఏ మట్టి పడితే ఆ మట్టి శరీరాన్ని తయారు చేయడానికి పనికిరాదు. ఏ మట్టి పడితే ఆ మట్టి అన్ని వస్తువులు చేయడానికి పనికిరాదు. చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు పలకలు ఉండేవి. ఏం పలకలు? మట్టి పలకలు. ఆ మట్టి పలకలు ఉండేవి. ఆ తర్వాత కాలక్రమేణా ప్లాస్టిక్ పలకలు వచ్చాయి. మట్టి పలకలు పోయి ప్లాస్టిక్ పలకలు వచ్చాయి. తర్వాత రేకు పలకలు వచ్చాయి. మట్టి పలకలు మనందరికీ తెలుసు. కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని పలకగా చేస్తే పనిచేస్తాయా? పనిచేసే కాదు, దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మట్టి తీసుకొని ఆ పల్నాడు ప్రాంతంలో ఆ సున్నపు బట్టీలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ మట్టి తీసుకొని ఆ మట్టితో పలకలు తయారు చేసేవాడు. ఎండాకాలం వచ్చింది, చల్లని నీరు తాగాలని ఆ కోరిక ఉంది. ఒక కొండ కావాలి, ఆ కొండను తయారు చేయాలంటే మట్టి కావాలి. అలా అని మన ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఆ కొండను చేస్తే పనికొస్తుందా? అసలు ఆ కొండ ఆకారం చేయడానికి ఆ మట్టి నిలబడుతుందా? నిలబడదు. ఒక వస్తువు చేయడానికి ఆ వస్తువుకు సహకరించేటువంటి, ఆ వస్తువుకు తగినటువంటి మట్టి ఆ వస్తువు చేయడానికి కావాలి. కాబట్టి దేవుడు మనిషిని చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మట్టిని తీసుకున్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి మట్టిని తీసుకొని దేవుడు తన హస్తములతో దేవుడు మనుషుని తయారు చేశాడు. చూడండి, ఏబు గారు రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనములో దేవుడు తన స్వహస్తాలతో మనల్ని ఎలాగూ తయారు చేశాడో దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్నా నన్ను నీవు నిర్మించితివి. ఆగండి, ఏ మట్టి తీసుకున్నాడు? జిగట మన్నును తీసుకున్నాడు. ఆ జిగట మన్నును తీసుకొని ఆ జిగట మన్నుతో దేవుడు మనుషులను తయారు చేశాడు. అదే యోబు గారు అంటున్నాడు, జిగట మన్నుగానున్న నన్ను తీసుకొని నీవు నన్ను నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేదువా. వాక్యం చెప్తుంది, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. మన్నైనది వెనకటి వల్లే మరలా మన్నుగా మారిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగట మన్నుగానున్న నన్ను నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేదువా. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదవా. జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. జున్ను గడ్డ పారబెట్టినట్లుగా, పాలు తోడు వేసినట్లుగా నీవు నన్ను నిర్మించావని యోబు భక్తుడు అంటున్నాడు.
పాలుకి ఆకారం లేదు. ఆ పాలు ఎప్పుడైతే మనము తోడు వేస్తామో ఆ తోడు వేసినప్పుడు పాలకు ఒక ఆకారం వస్తుంది. బాటిల్లో తోడు వేసామనుకోండి, పెరుగు ఆకారం వస్తుంది, బాటిల్ ఆకారం వస్తుంది. ఒక గిన్నెలో తోడు వేస్తే గిన్నె ఆకారంలో వస్తుంది. ఒక బొమ్మ ఆకారంలో తోడు వేస్తే బొమ్మ ఆకారంలో పెరుగు తోడుకొని ఆ బొమ్మ ఆకారం కనబడుతుంది. పాలకు ఆకారం లేదు. జున్ను పాలు మనందరికీ తెలుసు. మొదటి రోజు పాలు జున్ను ఎలా అవుతుంది, ఎంత గట్టిగా అవుతాయి? అసలు జున్ను పాలల్లో వేరే పాలు కలపకుండా కాశారనుకోండి, ఎట్టుంటాయి? గట్టిగా రాయిలాగుంటాయి. దాన్ని తినలేక చావాలి. జున్ను గడ్డి పారబెట్టినట్లుగా నీవు నన్ను పారబెట్టితివి. నీవు నన్ను ఒక ఆకారం లేనటువంటి మట్టిని తీసుకొని, ఆకారము లేనటువంటి జిగట మన్నుని తీసుకొని నాకొక ఆకారాన్ని తీసుకొని వచ్చావు. ఆ ఆకారంలో ఏమున్నాయో తెలుసా? చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. దాని మాంసము కప్పిన దాని లోపలే ఉన్నాయి ఎముకలున్నాయి, నరములున్నాయి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమునను గ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవుడు మనిషిని, మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు తయారు చేశాడు. ఒకడు పాలను పారబెట్టినట్లుగా, జున్నుగడ్డను పారబెట్టినట్లుగా మానవుని దేవుడు తయారు చేశాడు. ఆ తయారు చేసినటువంటి మానవుని శరీరములో ఎముకలున్నాయి, నరములున్నాయి. ఆ ఎముకలు నరములను మాంసముతోనూ చర్మముతోనూ దేవుడు కప్పివేసి నాసికా రంధ్రములో జీవాత్మను ఊదాడు. ఆ జీవాత్మ నరుడు జీవముగా మారాడు. దేవుడే చేశాడు, తన హస్తములతో చేశాడు, తన పోలికలో చేశాడు, తన స్వరూపమందు చేశాడు. ఆ స్వరూపమందు, తన పోలికలో, తన స్వరూపమందు ఈ భూమి మీదికి వచ్చినటువంటి మానవుడు జుట్టు రూపు మార్చుకుంటున్నాడు, తల రూపం మార్చుకుంటున్నాడు, ముఖం యొక్క రూపం మార్చుకోవాలనుకుంటున్నాడు, శరీరం యొక్క రూపం మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆ రూపము మార్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి రూపం, దేవుడిచ్చినటువంటి రంగు, దేవుడిచ్చినటువంటి ఆకృతి, ఇవన్నీ మార్చుకోవడానికి ఈ మానవుడు పడేటువంటి కష్టాలు 1-2 కాదు. నల్లగా ఉన్నానని దేవుని సృష్టిలో నన్ను తెల్లగా చేయడం మర్చిపోయి దేవుడు నన్ను నల్లగా సృష్టించాడని నీవు చేసే పనేంటి? ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నావు, ఫెయిర్ ఎవర్ రాస్తున్నావు, ఈ లోకంలో వచ్చేటువంటి క్రీములన్నీ రాస్తున్నావు. ఎన్ని క్రీములు రాసినా నిన్ను నిర్మించినటువంటి విధం, నిన్ను నిర్మించినటువంటి రంగు, నిన్ను నిర్మించినటువంటి రకం మారదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం మట్టి వంటి వారమని వాక్యం మనకు సెలవిస్తుంది. అది ఈ మట్టి శరీరం శాశ్వతంగా మనతో ఉండేది కాదు, చిరకాలం మనతో జీవించేది కాదు. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి వెళ్ళిపోతుంది. ఒకానొక రోజున దేవుడిచ్చినటువంటి ఆత్మ ఈ శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ శరీరాన్ని విడిచి ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఈ శరీరం శవంగా మారిపోతుంది. ఆ శవం ఊరికి ఉత్తరాన ఉన్నటువంటి సమాధి దొడ్డిలో 6 అడుగుల గోతిలోనికి వెళ్ళి మట్టిగా మారిపోతుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మన జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో
14వ వచనాన్ని చూద్దాం. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము కొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగాది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో నీకున్నదేది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది పరలోకం. శాశ్వతమైనది దేవుడు నీకిచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరకు వెళుతుందో లేదా అనేది తెలుసుకోవడమే శాశ్వతమైనది. ఆ ఆత్మ శాశ్వతమైనది. ఆత్మకు చావు లేదు. నీ జీవితంలోనికి వచ్చినటువంటి ఆత్మ, నీ శరీరంలోనికి వచ్చినటువంటి ఆత్మ, నీ నాసికా రంధ్రములో దేవుడు ఊదినటువంటి ఆత్మ ఒకనాడు మరలా దేవుని దగ్గరకు వెళితే నీ ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఒకనాడు దేవుని దగ్గరకు వెళ్ళకపోతే నీ ఆత్మ వేదనకరమైనటువంటి స్థితిలోనికి వెళుతుంది. అందుకే ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మానవుని తయారు చేసి మానవుని ప్రకృతి ఒడిలో పరుండబెట్టి మానవునికి కావలసినటువంటి సమస్తమును అనుగ్రహించినటువంటి దేవుడు మానవుడు జీవించవలసినటువంటి విధానం కూడా నేర్పుతూ ఉన్నాడు. జిగట మన్నును తీసుకున్నాడు. ఆ జిగట మన్నుతో మానవుని చేశాడు. ఆ జిగట మన్ను ఎక్కడ దొరికింది దేవునికి? ఎక్కడ నుండి జిగట మన్నును తీశాడు? ఎక్కడ నుండి జిగట మన్నును తీశాడు? చాలామంది అంటారు ఏదేను తోటను దేవుడు తయారు చేశాడు. ఆ ఏదేను తోటలో ఉండి ఆ ఏదేను తోటలో నుండి దేవుడు మానవుని తయారు చేశాడు కనుక ఏదేను తోట ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని తీసుకున్నాడు. ఆ ఏదేను ప్రాంతంలో ఉన్నటువంటి మట్టితో మానవుని తయారు చేశాడు అంటున్నాడు. కానీ వాక్య లోతుల్లోనికి వెళితే వాక్యం ఏమని సెలవిస్తుందో ఒక్కసారి కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ వచనం, 119వ కీర్తన 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నదే. నేను రహస్యమందు పుట్టినవాడను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. ఆగమ్మా చాలు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. ఎక్కడ నుండి తీయబడినటువంటి మట్టి? జిగట మన్ను ఎక్కడ నుండి దేవుడు తీశాడు? నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని తయారు చేయడానికి జిగట మన్నును ఎక్కడ నుండి దేవుడు తీశాడు? భూమి యొక్క అగాధ స్థలములలో నుండి దేవుడు తీశాడు. ఈ రోజున శాస్త్రవేత్తలు పరిశీలించి చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? సముద్ర గర్భములో ఉన్నటువంటి మట్టిలో మానవుని శరీరములో ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా మానవుని శరీరములో ఎలాంటి ఖనిజాలు దొరుకుతాయో ఆ ఖనిజాలన్నీ కావాలి అంటే సముద్ర అడుగు భాగములో ఉన్నటువంటి మట్టిని తీసుకొస్తే ఆ మట్టిలో దొరుకుతాయని శాస్త్రవేత్తలు పరిశీలించి ప్రపంచానికి చాటి చెప్తూ ఉన్నారు. కానీ అనాది కాలములోనే దేవుడు పరిశుద్ధ గ్రంథములో అదే మాటను రాయించి పెట్టాడు. భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి మనం తీయబడ్డాం. అందరినీ ఒకేలాగా చేశాడు. అందరి కళ్ళు ఒకేలాగున్నాయి. అందరి కళ్ళు ఒకే చోట ఉంది. అందరి ముక్కు ఒకే దగ్గర ఉంది. అందరి చెవులు ఒకే దగ్గర ఉన్నాయి. అందరి చేతులు ఒక దగ్గరే ఉన్నాయి. అందరి కాళ్ళు ఒక దగ్గరే ఉన్నాయి. ముందుండాల్సినటువంటి కళ్ళు వెనకుంటే ఏమవుతుంది? ఆ మనిషి దగ్గర మనం ఉంటామా? మనం పారిపోతాం. కానీ దేవుడు
దేవుడు అందరి శరీరాలను ఒకే దగ్గర నుంచి వేశాడు. మహాజలరాశుల నుండి మనల్ని తీశాడు. మహాజలరాశుల నుండి తీసినటువంటి ఆ మట్టిలో నుండి మనం నిర్మించబడ్డాం. చూడండి మరొక మాట, కీర్తనల గ్రంథం 18వ కీర్తన, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 18వ కీర్తన 16వ వచనం. అమ్మా, ఉన్నత స్థలములో నుండి, ఎక్కడి నుండి చేశాడు దేవుడు ఎక్కడి నుండి మానవుని తయారు చేశాడు? ఉన్నత స్థలములలో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి నన్ను తీసెను. మహాజలరాశుల్లో నుండి మనల్ని తీశాడు. జలరాశుల కింద మట్టి ఎంత సేఫ్గా ఉంటుందమ్మా? ఎంత సేఫ్గా ఉంటుంది? ఒక వస్తువు పాడవకుండా ఉండడానికి కొన్ని ట్యాబ్లెట్లు ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్లు ఉంటాయి. వాటి మీద రాస్తాడు, చల్లని ప్రదేశములు భద్రపరచవలను అని రాస్తాడు. లేదు, ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు పాడవకుండా 2-3 రోజులు, ఒక వారం 10 రోజులు ఉండాలి అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్లో ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఆ చల్లదనం కోసం కరెంటు వాడుకొని ఆ చల్లదనంలో మన వస్తువులను భద్రపరుచుకుంటాం. సముద్రం కింద ఎలా ఉంటుంది? దేవుడు మనిషిని తయారు చేసేటువంటి మట్టి పాడవకుండా ఉండడానికి ఆ చిగట మన్నును ఎల్లకాలము దాన్ని కాపాడుకుంటూ దాన్ని భద్రపరుచుకుంటూ వస్తున్నాడు. ఆ మహాజల రాశులలో నుండి తీయబడినటువంటి మనం తల్లి గర్భములో పిండముగా రూపించబడడానికి చీకటి కావాలి. చీకటిగా ఉంటేనే పిండము, గర్భములో ఉన్నటువంటి ఆ పిండము రూపించబడుతుందని శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా మన అవయవాలకు రంగులు దిద్దుతున్నాడు. మన అవయవాలకు రంగులు దిద్దాడు. మన అవయవాలకు ఆకారం పోశాడు. మన అవయవాలను ఒక చోట చేర్చాడు. మన అవయవాలను ఒక శరీరంగా మార్చాడు. ఆ శరీరములో దేవుని యొక్క జీవాత్మను ఊదాడు. అలాగూ దేవుడు మనకు మంచి ఆకారాన్ని, మంచి పరిస్థితిని, మంచి ఆలోచనను దేవుడు ఇస్తే మానవులు మాత్రం ఏం చేస్తున్నాడు? దువ్విన తలనే దువ్వటం, ముఖముకు పౌడర్ రాయడం, అద్దం ముందు కదలకుండా ఉండడం. ఇది కాదా LOV అని ఒకడు పాట రాస్తున్నాడు. మనుషుని యొక్క పరిస్థితి ఎలా ఉంది? చిన్నప్పుడు ఒక పాఠం ఉండేది, జిమ్మీ జెట్ అండ్ హిస్ టీవీ సెట్ అని. చిన్నప్పుడు ఒక పాఠం ఉండేది. ఆ పాఠంలో ఏంటంటే, వాడు టీవీ చూసి వాడి మొహం ఎలా మారిపోయేది? టీవీలాగా మారిపోయేదంట. వాడి మొహం చూసి వాడి మొహం టీవీలాగా మారిపోయింది. ప్రియులారా, మనము ఏ విధమైనటువంటి పరిస్థితులను మనము కల్పించుకుంటామో, ఏ విధమైనటువంటి ఆలోచనలో మనం బ్రతుకుతామో, ఏ విధమైనటువంటి ఉద్దేశాలతో, ఏ విధమైనటువంటి అలవాట్లతో, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతామో మన జీవితాలు కూడా అలాగే మారిపోతాయని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుడు చేసినటువంటి అవయవాలకు, దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి అవయవాలకు, దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి ఆలోచనలకు, దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి ఈ శరీరం, కోరికలు ఎక్కువైపోయినాయి. అందంగా మార్చుకోవడానికి కాళ్ళకు ఒక రకమైనటువంటి కోరిక, చేతులకు ఒక రకమైనటువంటి కోరిక, చెవులకు ఒక రకమైనటువంటి కోరిక, ముక్కుకు ఒక రకమైనటువంటి కోరిక, తలకు ఒక రకమైనటువంటి కోరిక, శరీరంలో ఉన్నటువంటి పైకి కనబడేటువంటి ప్రతి అవయవానికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికతో
దేవుని కోరిక ప్రక్కకు వెళ్ళిపోయి మనుషుల కోరిక, సాతాను కోరికలోనికి వెళ్ళిపోతున్నాడు మనుషుడు. శరీర అవయవాలకు కోరికలు వచ్చాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఫ్యాన్సీ షాపుకి వెళ్ళి నా చెవులకు ఏ పోగులైతే బాగుంటాయి, చెప్పుల షాపుకి వెళ్ళి నా కాళ్ళకు ఏ చెప్పులు అయితే ఫ్యాషన్గా ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా షాపుకి వెళ్ళి నా ఆత్మ బాగుండడానికి ఏం అవసరమని ఎప్పుడైనా అడిగావా? నీ శరీరానికి ఏది బాగుంటుందని అడిగావు, కానీ నా ఆత్మ బాగుండడానికి ఏం కావాలి, ఏం కొనుక్కోవాలని ఎప్పుడైనా షాప్కి వెళ్ళి అడిగావు నువ్వు? ఆత్మను బాగు చేసుకునే పరిస్థితిలో మానవుడు లేడు. శరీరాన్ని బాగు చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాడు. దేవుడు ఆదాము అవ్వలను యవనస్తులుగా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఆదాము అవ్వలు యవనస్తులుగా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి కయ్యూను, హేబేలు మాత్రం బాలురుగా గర్భవాసము నుండి భూవాసిగా దేవుడు మార్చాడు. కారణం ఏంటి? ఎందుకు వారికి లేనటువంటి బాల్యాన్ని, ఆదాము అవ్వలకు లేనటువంటి బాల్యాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి మానవులందరికీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ బాల్యం మనకు రావడానికి కలిగినటువంటి కారణం ఏంటో తెలుసా? ఆదాము అవ్వలు ఒకవేళ బాల్యముతో దేవుడు తీసుకుని వస్తే వారి బాగోగులు చూసుకునేవారు కావాలిగా. ఆకలయ్యి ఏడిస్తే పాలిచ్చేవారు కావాలిగా. వారిని సంరక్షించేటువంటి వారు కావాలిగా. అందుకనే దేవుడు ఆదాము అవ్వలు వారి పనులు వారు చేసుకునేటువంటి స్థితిలో వారిని భూమి మీదకి తీసుకొని వచ్చారు. ఆ భూమి మీదకి వచ్చినటువంటి మానవులు ప్రతి చల్లపూట దేవునితో ముచ్చటిస్తూ ఉన్నారు, దేవునితో గడుపుతూ ఉన్నారు, దేవునితో సహవాసములో ఉన్నారు. దేవుని సహవాసములో ఉన్నంత కాలం వారు దేవునితో అంటకట్టబడి ఉన్నారు. దేవునికి బదులుగా మరొక వ్యక్తి వారి జీవితంలోనికి ప్రవేశించిన తరువాత వారి జీవితం పాపములోనికి వెళ్ళిపోయింది. పాపములో ఉన్నారు. పాపములోనికి వారి జీవితం నెట్టివేయబడింది. దేవుడు వచ్చాడు. వారు దిగంబరులమన్న సంగతి వారికి తెలిసిపోయింది. చెట్టు చాటున దాక్కున్నారు. చెట్టు చాటున దాక్కున్నటువంటి ఆదాము అవ్వలు దేవుడు పిలుస్తుంటే చెట్టు చాటుకు వెళ్ళిపోయి ముందుకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు అడిగాడు, ఎందుకు ఆదామా, ఎందుకు ఈ పని చేసావంటే, నీవు నాకిచ్చిన ఈ భార్యే నన్ను ఈ పని చేయించిందయ్యా. నా భార్య నన్ను ఈ పరిస్థితిలోనికి తీసుకొని వచ్చిందయ్యా. అవ్వా, నువ్వెందుకు చేశావు? నీవు ఈ భూమి మీద చేసినటువంటి ప్రాణ జీవరాశులన్నిటిలో సర్పమును యుక్తి గలదానిగా చేశావు. ఒకవేళ నువ్వే సర్పమును యుక్తి గలదానిగా చేసి ఉండకపోతే ఆ సర్పము నన్ను మోసపుచ్చి ఉండేది కాదు, నేను తప్పు చేసేవాడిని కాదు, మా ఆయన తప్పు చేయనిచ్చేవాడిని కాదు. వారిద్దరూ ఎవరి మీద నెట్టారు? నేరం నాది కాదు, ఆకలిది అన్నట్టుగా తప్పు ఎవరి మీద నెట్టారు? దేవుని మీదకు నెట్టారు. కారణం ఏమిటంటే వారికి నేర్చుకునేటువంటి దశ లేకుండా పోయింది, నేర్చుకునేటువంటి వయసు లేకుండా పోయింది. నేర్చుకునే దశ లేకపోవడం వల్ల వారు పాడైపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, ఆజ్ఞను అతిక్రమించారు, పాపములో పడిపోయారు. అందుకనే దేవుడు గర్భవాసిగా మారిన నాటి నుండే దేవుని విషయాలు నేర్పించడానికి ఆదాము అవ్వల తర్వాత వచ్చినటువంటి ప్రతి మానవునికి దేవుడు బాల్యాన్ని అనుగ్రహించుకుంటూ వచ్చాడు. దేవుడు అనుకుంటే, దేవుడు ఊహిస్తే, దేవుని యొక్క తలంపుల్లోనికి వస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యవనస్తులుగా దేవుడు చేయగలడు. కానీ వారి గర్భవాసము నుండే వారికి నేర్పించాలనేటువంటి ఉద్దేశముతో దేవుడు మనందరికీ కూడా బాల్యాన్ని ఇచ్చాడు. ఒక రోజున యేసు తల్లి అయినటువంటి మరియా కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎలిజబెత్ గారి గృహానికి వెళ్ళింది.
కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎలిజబెత్తును పలకరించడానికి యేసు తల్లి అయినటువంటి మరియా ఆ ఎలిజబెత్ గృహానికి వెళ్ళింది. అప్పటికే ఎలిజబెత్ గారు గర్భము ధరించింది. లోపల గర్భములో ఎవరున్నారు? బాప్తిసమిచ్చు యోహాను ఉన్నాడు. యేసు మరి ఎలిజబెత్ యొక్క గర్భములో బాప్తిసమిచ్చు యోహాను ఉన్నాడు. ఇప్పుడు యేసు తల్లి అయినటువంటి మరియా ఆ ఎలిజబెత్ గృహానికి వచ్చి ఆ గృహములో మరియా ఎలిజబెత్కు వందనములు చెప్తూ ఉంది. అమ్మా వందనములమ్మా సహోదరి. ఎవరున్నారు ఆ మాట? ఎవరు చూశారా ఆ పరిస్థితి? ఎవరు చూశారు? ఎక్కడి నుండి చూశాడు? యోహాను ఎక్కడి నుండి చూశాడు? అప్పటికి యోహాను ఎలిజబెత్ యొక్క గర్భములో ఉన్నాడు. ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి యోహాను నా తండ్రి అయినటువంటి యేసయ్య, నా దేవుడైనటువంటి యేసయ్య, ఆమె తల్లి స్వయాన నా తల్లిని పలకరించడానికి ఆమె మా తల్లిని వెతుక్కుంటూ వచ్చింది. నా దేవుని తల్లి అయినటువంటి మరియా నా ఇంటికి వచ్చి నా తల్లిని పలకరించి నా తల్లికి వందనంలో చెబుతుందని గర్భములో ఉన్నటువంటి యోహాను చూసి గంతులు వేశాడట. ఎలా నేర్చుకున్నాడు? ఎలా తెలిసింది లోపల గర్భములో ఉన్నటువంటి వారికి? చాలామంది ఆ గర్భంతో ఉన్నవాడు లోపల బిడ్డ కదులుతున్నాడు, ఇదిగో నన్ను ఇక్కడ ఈ పక్కన కొడుతున్నాడు అని అనుకోరా? ఆ పరిస్థితి రాదా? వస్తుందా రాదా? యోహాను గర్భములో నుండే గుర్తుపడడం ప్రారంభించాడు. దేవుని తల్లి అయిన మరియ వచ్చినప్పుడు గంతులు వేశాడు. చూడండి లూకాసు శుభవార్త మొదటి అధ్యాయం 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములో నుండి కొండ సీమల్లోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనమును వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా మాట్లాడింది. లోపల ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. ఎలిజబెత్ యోహానుకు ఆమె గర్భములో ఉన్నప్పటి నుండి ఆమెకు బోధ చేసుకుంటూ వచ్చింది, ఆమెకు నేర్పించుకుంటూ వచ్చింది. అరిస్టాటిల్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పసిపిల్లల హృదయం ఏమీ రాయనటువంటి కొత్తగా తయారు చేసిన బ్లాక్ బోర్డు లాంటిది అన్నాడు. ఆ బ్లాక్ బోర్డు మీద నీవు ఏది రాస్తే అదే ప్రపంచానికి కనబడుతుంది. బ్లాక్ బోర్డు మీద ఏది రాస్తే అదే క్లాసులో ఉన్నటువంటి పిల్లలకు కనపడుతుంది. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. నేర్పిస్తున్నారు ఆ బ్లాక్ బోర్డు మీద? చిన్న పిల్లలు అనేటువంటి బ్లాక్ బోర్డు మీద ఏమి రాస్తున్నారు? చిన్నప్పుడు నిద్రపోవడానికి కథలు చెప్పడం ప్రారంభిస్తారు. ఏం కథలు? అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఊరికి రాజు ఉంటాడా? కానీ మనం ఏం చెబుతున్నాం? ఊరికి రాజున్నాడు, ఆ రాజుకి 7 కుమారులు. చిన్నప్పుడు అనగనగా ఒక ఊరికి రాజున్నాడు, ఆ రాజుకు 7 పిల్లలని నీవు నేర్పించిన తర్వాత అప్పుడు ఏ పిల్లవాడైనా ఒకసారి అమ్మమ్మ ఆగు నేను వెళ్ళి పలకా బల్పం తెచ్చుకుంటాను, లేదా ఒక పుస్తకం పెన్ను తెచ్చుకొని రాసుకుంటాను అన్నాడా? మరి ఆడు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా అదే కథను చెబుతున్నాడుగా. చిన్నప్పుడు మనం నేర్పినటువంటి అనగనగా ఒక ఊరిలో ఒక రాజు, ఆ కథనే మరలా పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా జ్ఞాపకం ఉంచుకొని అదే కథను చెబుతున్నాడు కదా. వాడి పిల్లలకు వాడి పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాడు కదా. ఆ కథలే చెప్పి పిల్లలను కూడా మాయ చేస్తున్నాడు కదా. ప్రియులారా గమనించండి, ఏటికి వెళ్ళిన వాడికి 7 చేపలే పడ్డాయా? ఇంకెక్కువ పడవా? మనము నేర్పేటువంటి కథలు, పిల్లలకు మనము నేర్పినటువంటి మాటలు
చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. ఎప్పుడైనా వచ్చిద్దా చందమామ? కొండెక్కిద్దా చందమామ? కానీ మనము పిల్లలను నిద్రపుచ్చడానికి, పిల్లలను బుజ్జగించడానికి, పిల్లలను తినిపించడానికి, పిల్లలకు అబద్ధ మాటలతోనే వారిని నేర్పించుకుంటూ పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ పిల్లలకు మనం ఏమి నేర్పించాలి? ఎలాంటి మాటలు మనం పిల్లలకు నేర్పించాలి? దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా? దిట్టమైన చోట, దిట్టమైన స్థలములలో మేకు కొట్టినట్లుగా, ఆ దిట్టమైన స్థలములో మేకు బిగిస్తే ఆ మేకు ఎంత పీకినా ఎంత లాగినా బయటికి రాకుండా ఉంటుంది. అలాగూ పిల్లల హృదయాలను, పిల్లల మనసులను దేవుని కొరకు పెంచాలని వాక్యం మనకు తెలియచేస్తుంది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆమెకు ఊడదీయబడి తెగవేయబడి పడును, దాని మీదనున్న భారము నాశనమగును. ఆ దిట్టమైన చోట స్థిరపరచబడిన మేకు ఎప్పుడు ఊడదీయబడుతుంది? ఎప్పుడు ఊడదీయబడుతుంది? ఆ ఊడదీయబడినటువంటి సమయము రాక మునిపే వారి పిల్లల యొక్క జీవితాన్ని మనము స్థిరపరచాలి. పిల్లలకు దేవుని మాటలు నేర్పాల్సిందే బదులుగా సినిమా పాటలు, ఈ లోక అలవాట్లను నేర్పడం ప్రారంభిస్తున్నారు. పిల్లల ముందే ఆ పిల్లలకు ఏం పాటలు నేర్పిస్తున్నారు? రింగ 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 అని పాటలు నేర్పిస్తున్నాడు. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత రింగ 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 అనుకుంటా